ఈరోజు నమస్కారం అండి. ఈరోజు టాపిక్ నలుగురు ప్రముఖుల గురించి మనం మాట్లాడుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన ప్రముఖులండి. వాళ్ళల్లో మొదటి వ్యక్తి పోసాని కృష్ణమురళి గారండి. ఆయన సినిమాలలో సైడ్ పోర్షన్లు వేసుకుంటూ ఆడింగలేసాలు వేసుకుంటూ వైఎస్ఆర్ జగన్మోహన్ దగ్గర పైసలు తీసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉంటాడండి. పోసాని కృష్ణమురళి గారు, ముందు మీ గురించి మాట్లాడుకోండి, మీ యొక్క వ్యక్తిగతం ఏదో మంచి చేసుకోండి. లేకపోతే జనాలు నిన్ను ఈ గవర్నమెంట్ మారితే నిన్ను రోడ్ల మీద ఎక్కడ కనపడినా ఈడ్చి కొడతారండి. కోసాని కృష్ణమురళి గారు, జాగ్రత్తగా ఉండండి. ఇంకో ప్రముఖ ఆయన వచ్చి ముద్రగడ పద్మనాభం గారండి. ఆయన చాలా పేరుగాంచినోడండి. ఒకప్పుడు ఈ 5-10 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జీతాలు తీసుకుంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా కూర్చో అంటారు, లేయి అంటే లేస్తాడండి. కాపు జాతికే మొత్తం మచ్చ తెచ్చిన వ్యక్తి అండి ఈయన ముద్రగడ పద్మనాభం గారు. ఇట్లాంటి ముద్రగడ పద్మనాభాన్ని నమ్మకండి. కాపులు ఇలాంటి ముద్రగడ పద్మనాభం నమ్మకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బండ్రోత్ పని చేసుకుంటున్నాడు, కుక్క లెక్క బతుకుతున్నాడు ఆయన దగ్గర జీతం తీసుకుంటూ. కూతురే విమర్శిస్తా అంటే కూతురు నా పేరు కాదు, అత్తగారి ఇల్లు, కూతురు నా పేరు ఎందుకు చెప్పుకుంటుంది అన్నట్టు. కూతురే నీకు వాల్యూ లేదు, అట్లాంటి ఆడబిడ్డను పెట్టుకొని వాళ్ళ అత్తగారి పేరు చెప్పుకోమను, వాళ్ళ పేరు చెప్పుకోమను. సిగ్గు ఉండదా ముద్రగడ పద్మనాభం గారు? అంత వయసు వచ్చింది, సిగ్గు లేని జన్మ. ఏం జన్మ అండి మీది? కూతురునంటే అత్తగారింటి పేరు చెప్పుకో, ఈ పేరు చెప్తా అంటావా? పవన్ కళ్యాణ్ ఓడిస్తావా? మీ తాత ముత్తాతల నుంచి వచ్చినా పవన్ కళ్యాణ్ ఓడించలేవు. లక్ష మెజార్టీతో గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు. అంటే మాట కట్టుకో, చూసుకో. ఇంకొక ఆయన అంబటి రాంబాబు గారు, ఆయన మహానుభావుడు. అంబటి రాంబాబు గారు ఆయన చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఇంకోరిని గురించి ఏలనగా మాట్లాడతాడు ఆయన. ఆఖరికి ఆయన అల్లుడే మా మామ మంచోడు కాదు, వేస్ట్ కాడు అని సొంతం అల్లుడు చెప్తున్నాడు. సిగ్గు అనిపించదు అంబటి రాంబాబు గారు? కుటుంబంలోనే ఎన్నో అవకతవకలు ఉన్నాయి, నీ కుటుంబంలోనే నిన్ను ఒప్పుకోరు. అలాంటప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావా? నీ స్థాయి ఎంత నీది? పవన్ కళ్యాణ్ ఎంత, చంద్రబాబు నాయుడు ఎంత, వీళ్ళు ఎంత, వాళ్ళు ఎంత అంటే ముందు నువ్వెంతో చూసుకో. ముందు నీ అల్లుడు చెప్పేదానికి సమాధానం చెప్పు. ఫస్ట్ చెప్పండి సార్, వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పేది ఉండదు, ఏముండదు. కానీ నువ్వు నేను ఏదేదో రచ్చగొడుతూ చేస్తున్నావా అంబటి రాంబాబు గారు? ఇప్పటికే వాల్యూ లేదు, వాల్యూ పోగొట్టుకోకండి. ఘోరంగా ఓడిపోతున్నావు నువ్వు. కాకంటే చూడండి, ఘోరంగా ఓడిపోతున్నావు నువ్వు. నేను చెప్తున్నా కదా, ఘోరంగా ఓడిపోతున్నావు. ఇంకొక అమ్మ వచ్చి మంచి పేరుగాంచిన ఆయన శ్రీరెడ్డి వినే ఉంటారు. ఆయన యూట్యూబ్లో అందరినీ బూతులు తిడుతూ ఉంటుంది శ్రీరెడ్డి గారు. ఆ అమ్మ చిరంజీవిని వాడెంత, ఈడెంత, వాడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, వాడు ఈడు అని చిరంజీవి కోటికి సమానం కాతావా శ్రీరెడ్డి? నువ్వు చెప్పు, నువ్వు చిరంజీవి గోటికి ఏమైనా సరిపోతావా శ్రీరెడ్డి? నువ్వు నీ బతికెంత, నువ్వెంత? యూట్యూబ్లో చిన్న పోసుక వాడిని తిట్టుకుంటూ ఈయన తిట్టుకుంటూ బతుకుతావే. చిరంజీవి గారిని వాడెంత, ఈడెంత, 3 పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ కోటి వెళ్ళినా, వానికి కోటి వెళ్ళని వాడు ఈడు అంటున్నావు కదా శ్రీరెడ్డి. నీ మనసు ఎంత, నువ్వెంత చెప్పు. ఆడపుట్టుకు పుట్టావు, ఆడవాళ్ళంతా ఆశించుకుంటున్నారు, కొంచెం కూడా ఏం అనిపించదా మీకు? చెప్పండి శ్రీరెడ్డి గారు. ఆడవాళ్ళు ఆశించుకుంటున్నారే, మీకేం అనిపించదా? ఏ మనుషులండి మీరు? చిరంజీవిని పట్టుకొని వాడు ఈడు, నీ కూతుర్ని సరిగ్గా చేసుకోండి, వాళ్ళ కూతుర్ని ఇంటికి వచ్చినారా అన్నం పెట్టమని చెప్పండి. లేదంటే వాళ్ళు ఏమైనా మీ ఇంటికి వచ్చి పంచాయతీ చేసినారా? వాళ్ళ బాధ వాళ్ళు పడుకుంటున్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. శ్రీరెడ్డి గారు, బజార్న పడితే అందరూ నీ లెక్క బజార్న పడతారు అనుకోకండి. చాలా ఘోరం. నీ గురించి చెబితే ప్రజలకు చాలా ఇసుకొచ్చింది శ్రీరెడ్డి గారు. నువ్వు వేడే మాటలు. చిరంజీవిని వాడు ఈడు, ముందు వాడిని చూసుకోమను. మన ఇంట్లో కూతుర్లు ఎంత ఇరాకుల గురించి మాట్లాడుకోమను. మళ్ళీ నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు శ్రీరెడ్డి గారు. నీ జీవితం గురించి చెప్పు మరి. మొత్తం ఏమేమి నడిచిందో, ఎట్టెట్ట నడిచింది, జగన్ గారి దగ్గర ఎంత డబ్బులు తీసుకుందో అది కూడా చెప్పు. అది చెప్పవా? చెప్పు శ్రీరెడ్డి గారు, అది మటుకు చెప్పవా? ఏ మనసులాంటి మీరు దయవంచి చెప్తున్నా. ఈ నలుగురు ప్రముఖుల గురించి చెప్పాను.
ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వీళ్ళు చెప్పే మాటలు ఎవరో నమ్మకండి. వీళ్ళు జగన్ గారి దగ్గర డబ్బులు తీసుకొని చెప్తున్నారండి. కాబట్టి వీళ్ళని ఎవరిని నమ్మకండి. దయవుంచి చెప్తున్నా, వీళ్ళ మాటలు నమ్మకండి. వీళ్ళు నలుగురు కూడా పొప్పన్స్ అంతే, పైసలు తీసుకొని మాటలు చెప్పేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళను నమ్మకండి. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించండి. తెలుగుదేశం పార్టీని ఆదరించండి. చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకున్నాం. థ్యాంక్ యూ.